శ్రీమద్దేవి భాగవత మాహాత్యం ఎపిసోడ్ 11 మహాదేవుడిచ్చిన వరానికి వ్యాసుడు సంతృప్తి చెందాడు. తపస్సు ముగించి ఆశ్రమం చేరుకున్నాడు. ఒకవైపు శ్రమ, మరొకవైపు ఆశ్రమంలో యాగాగ్నిని సిద్ధం చేసుకోవాలనే కంగారు. మతించి అగ్నిని రగుల్కొల్పాలి. అందుకని ఎక్కడో దాచి పెట్టిన అరణిని బయటికి తీశాడు. కాశ్యంతో మతిస్తున్నాడు. చిత్తల్లో పుత్రవాంఛ మెదులుతోంది. మంతన అరణి సంయోగంతో మంతనంతో అగ్ని పుడుతోంది. మరి ఇలా నాకు పుత్రుడు ఎలా జన్మిస్తాడు? పుత్రారని అనిపించుకునే స్త్రీ నాకు లేదు గదా పోని అంటే, రూపయౌవన సంపన్నను తరుణిని తెచ్చిపెట్టుకుని పాదాలకు సంకెళ్లు వేసుకోనా వంశాన్ని నిలబెడుతుంది, సౌఖ్యాన్ని అందిస్తుంది, సేవలు చేస్తుంది. ఇవన్నీ నిజమే కాని స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు మాత్రం తరుణిమని ప్రతిబంధకమే. శివుడంతటివాడికే తప్పలేదు. నిరంతరం కామినిపాసబద్ధుడు. నేననగా ఎంత అయినా ఇప్పటికిప్పుడు గృహస్థాశ్రమమంటే ఎలా వస్తుంది నాకు? అరణి ముందు కూర్చుని మంతానంతో మతిస్తూ వ్యాసుడు ఇలా దిగులు పడుతున్నాడు. సరిగా అదే సమయానికి ఘృతాచి అనే అప్సరస ఎవరో పంపినట్టు ఆశ్రమం వైపు వచ్చింది. కదలిక మరిచిపోయిన మెరుపుతీగలా ఆకాశంలో దగ్గరగా నిలిచింది. విలాసంగా క్రీగంటి చూపులతో గలిగింతలు పెట్టింది. వ్యాసుడి మనస్సులో కదలికలు మొదలయ్యాయి. పెద్ద సంకటం వచ్చిపడిందే. ఏం చెయ్యను? ఒకవైపు ఆశ్రమధర్మం, మరొకవైపు మన్మథభావ విజృంభణ. నన్ను పల్టీ కొట్టించడానికే ఇది ఇటు వచ్చింది. అంగీకరించనా? పూర్తిగా నూరేళ్లు కట్టిన నియమాలతో ఘోర తపస్సు చేసి చివరికి ఇలా లొంగపోయాడని మహాతపస్సులు పరిహసించరు. అంతటి మహాతపస్వి ఒక అప్సరసను చూసి చటుక్కున ఎలా వివసుడైపోయాడని కళ్ళు చిట్లించరు. పోనీ నింద వస్తే వచ్చింది. గృహస్థాశ్రమసుఖం ముందు అది ఏపాటిది కనుక. వ్రతం చెడినా ఫలం దక్కాలి అన్నారు. నా పుత్ర వాంఛ తీరడం ముఖ్యం. అది స్వర్గాన్ని ఇస్తుందని మోక్షాన్ని ఇస్తుందని జ్ఞానులు చెప్పారుగదా. అయితే ఈ అప్సరస వల్ల అది నెరవేరుతుందా? ఏమో, నాకైతే సందేహమే. వెనకటికి నారదుడు చెప్పిన కథలోలాగా అవుతుందేమో. ఆ ఊర్వశి పురూరవుణ్ణి దగాచేసినట్టు ఇది చేయదని నమ్మకమేమిటి? ఇలా రకరకాల సందేహాలతో సంకల్పవికల్పాలతో వ్యాసుడిలో అంతర్మతనం సాగుతోంది అని చెప్పి సూతుడు గుక్కతిప్పుకోవడం కోసం ఆగాడు. అంతే, మరొక మహాముని అడ్డుతగలాడు. సూతమహర్షి, ఈ పురూరవమహారాజు ఎవరు? ఊర్వశి అన్నావు. ఆవిడ ఎవరు? ఏమి చేసింది? రాజుకి వచ్చిన కష్టం ఏమిటి? ఇదేదో చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ కథానకాన్ని పూర్తిగా రసవత్తరంగా చెప్పు. నువ్వు అసలే రోమహర్షణుడి కొడుకువాయే. మా తనువులు పులకించేట్టు రక్తి కట్టించు. మహానుభావా! మాటల్లో అమృతాన్ని మించిన రుచి ఉంది. అసలైన అమృతాన్ని అమరులు సేవించి తృప్తి చెందారుగాని నీ వాగమృతాన్ని ఎంత సేవించినా మాకు మాత్రం తనివి తీరడం లేదు. ఈ మాటలతో ముందుగా సూతుడికి తనువు పులకించింది. ఉత్సాహం ఊరకలు వేసింది. రసవత్రంగా చెబుతాను, విని ఆనందించండి అంటూ ప్రారంభించాడు. మునులారా, బృహస్పతికి తార అని ఒక ప్రియ భార్య ఉంది. ఆవిడ చాలా ప్రసిద్ధురాలు. వినే ఉంటారు. మంచి రూపవతి, యౌవనవతి, నిరంతరం మదవిహ్వలాంగ. ఆవిడ ఒకనాడు ఏదో యజ్ఞం చేస్తున్నాడంటే చూడటానికని చంద్రుడి ఇంటికి వెళ్ళింది. అక్కడ చూశాడు ఈ చంద్రముఖిని. ఆ చంద్రుడు చూస్తూనే కామాతురుడయ్యాడు. చంద్రుణ్ణి చూసి ఆవిడకూడా అంతకన్నా మదన పీడితురాలయ్యింది. పరస్పరం ప్రేమ అంకురించి కళవళపడ్డారు. తార తన ఇల్లు మరిచిపోయింది. అక్కడే ఉండిపోయింది. ఇద్దరూ మన్మథ క్రీడలలో మునిగి తేలుతున్నారు. రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. బృహస్పతి దుఃఖానికి అంతులేదు. తారను ఇంటికి తెచ్చుకోవడం ఎలాగో తెలియక చాలా కాలం మతనపడ్డాడు. ఒకరోజున తన శిష్యులలో ఒకణ్ణి చంద్రుడి ఇంటికి పంపించాడు తారను తీసుకురమ్మని. కాని ఆవిడ రాను పొమ్మంది. మళ్ళీ మరొక శిష్యుని పంపాడు. ఇలా వెళ్ళినవాళ్లల్లా తిరిగివచ్చారు. ఇక వెళ్ళం అన్నారు. బృహస్పతి క్రుద్ధుడయ్యాడు. అయితే నేనే వెడతానంటూ స్వయంగా వెళ్లాడు. మదమత్తుడైన చంద్రుడు అదోలా నవ్వాడు. బృహస్పతికి మరీ వళ్ళుమండింది. శశి, ఏమిటి నువ్వు చేసిన పని? ధర్మమేనా? నా భార్యను ఎందుకు అట్టేపెట్టేసుకున్నా? నేను దేవతలకు గురువును. నువ్వో యజమానుడవు. మూజుడా గురుభార్యను ఇలా ఉంచుకోవచ్చునా? అనుభవించవచ్చునా? బ్రాహ్మణుణ్ణి చంపడం, బంగారాన్ని అపహరించడం, సురాపానం చెయ్యడం, గురువుగారి భార్యను అనుభవించడం, ఇవ్వి మహాపాతకాలు. ఇటువంటివి చేసిన వాళ్లతో స్నేహం చేసేవాడు ఐదవ మహాపాతకి. తెలుసుగదా? నువ్వు మహాపాతకివి.
దురాచారుడివి. దేవలోకంలో ఉండే అర్హత లేదు నీకు. తారను విడిచిపెట్టు. ఇంటికి తీసుకుపోతాను. లేదంటే, దుష్టుడా, గురుభార్య పహర్తవని లోకమంతా ప్రచారం చేస్తాను. భార్య విరహదుఃఖితుడై బృహస్పతి ఇలా మండిపడుతోంటే రోహిణిపతి చిద్విలాసంగా బదులు పలికాడు. గురుత్తమా, బ్రాహ్మణులకు క్రోధం పనికిరాదు. అక్రోధనులుగా ఉంటేనే వారు పూజార్హులు. అన్యతా వర్జనీయులు సుమా. క్రోధం విడిచిపెట్టండి. నేను చెప్పేది ప్రశాంతంగా ఆలకించండి. తార తప్పకుండా మీ ఇంటికి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడే ఉంది. తానై కోరి ఉంది. గమనించండి. సుఖపడుతోంది. కొంతకాలం ఉండనివ్వండి. మీకేమిటిట లోటు? తర్వాత తానే వస్తుంది మీ ఇంటికి. వెనకటికి ధర్మశాస్త్ర విషయం ఒకటి మీరే చెప్పారుగదా. న స్త్రీ దుష్యతి చారేణన విప్రో వేదకర్మణ. విప్రుడు చేసిన పాపం వేదవిహిత ప్రాయశ్చిత్తంతో పోతుందని, స్త్రీకి పరపురుష సంగమ దోషం ఋతుస్రావంతో, చారేణ అంటే రజసవెన అంతరిస్తుందనిను. ఊహించని జవాబుకి బృహస్పతి తల తిరిగింది. గరుక్కున వెనుదిరిగాడు. దుఃఖిస్తూ ఇల్లు చేరాడు. కొన్ని రోజులు గడిచాయి. ఊరుకోవడానికి మనస్సు ఒప్పలేదు. మళ్ళీ వెళ్లాడు. ఈసారి ద్వారపాలకులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లనివలేదు. బృహస్పతి అక్కడే అలాగే చాలాసేపు నిలబడ్డాడు. చంద్రుడు బయటకు రాలేదు. దుష్టుడి గుమ్మం తొక్కకూడదని వాకిటనే నిలిచాడు బృహస్పతి అని కొన్ని ప్రతులలో పాక్యం. బృహస్పతి కోపం వశం తప్పింది. వీడు నాకు శిష్యుడు. నా భార్య వీడికి తల్లితో సమానం. ఇంత అధర్మానికి ఒడిగట్టిన వీణ్ణి శిక్షించి తీరాలి అనుకున్నాడు. వాకిట్లోనే నిలబడి అరుపులు లంకించుకున్నాడు. బుద్ధిహీనుడా, పాపాత్ముడా, సురాధమా, ఏమీ ఎరగనట్టు ఇంటిలో పడుకుని హాయిగా నిద్రపోతున్నావా? రా, బయటికిరా. మర్యాదగా నా భార్యను నాకు వెంటనే అప్పగించు. లేదో నిన్ను శపిస్తాను, భస్మం చేసేస్తాను అంటూ పెడబొబ్బలు పెట్టాడు. ఇంకా ఇలాంటివే క్రూరంగా దుర్భాషలాడాడు. లోపల ఎక్కడో ఉన్న చంద్రుడికి వినిపించాయి. గబగబా ఇవతలికి వచ్చాడు. అదే నవ్వు, అదే వరస. బృహస్పతి, ఏమిటి ఎక్కువగా మాటాడుతున్నావ్? సర్వలక్షణ సంయుత, అందాల బరిన తార నీకు భార్య ఏమిటి? నీకు తగిన ఒక కురూపిని ఎవతనైనా ఏర్పాటు చేసుకో. నీలాంటి బిచ్చగాడి ఇంటిలో ఇలాంటి సుందరీమణి ఉండదగదు. ఉండకూడదు. అందగత్తెకు అందగాడిమీద రతి, మోజుడ్ అభిలాష, కోరిక ఉంటుంది తప్ప నీలాంటి కురూపిమీద ఉండదని కామశాస్త్రం కూడా చెబుతోంది. మూర్ఖుడా, తెలుసుకో. నీకు దిక్కున్న చోట చెప్పుకో. ఈ కామినిమణిని మాత్రం ఇవ్వనుగాక ఇవ్వను. కామార్తుడివై నువ్వు ఇచ్చే శాపం నన్ను ఏమీ చేయలేదు. ఫో, నీ ఇష్టం వచ్చింది చేసుకో. చంద్రుడు ఇలా తిరగబడేసరికి బృహస్పతి అవాక్కు అయ్యాడు. రుసరుసా నడుచుకుంటూ ఇంద్రుడి ఇంటికి వెళ్లాడు. గురువుగారి వాలకం చూస్తూనే ఏదో జరిగిందని సచీపతి గ్రహించాడు. అరయపాద్యాదులతో యథావిధిగా మర్యాదలనీ జరిపాడు. కుశల ప్రశ్నలు వేశాడు. గురుత్తమా దుఃఖితులై కనపడుతున్నారు. కారణమేమిటి? ఎవరైనా అవమానించారా? నా రాజ్యంలో నా గురువుకు అవమానం చేసేటంతటివాడు ఎవడుంటాడు? దిక్పాలకులతో సహా నా సైన్యమంతా మీ చెప్పుచేతలలో ఉండేదేగదా. త్రిమూర్తులు కూడా మీ వెంట ఉండేవారే. మీకు సహాయకులే. చెప్పండి, మీకు వచ్చిన కష్టం ఏమిటో, ఇబ్బంది ఏమిటో తెలియజేయండి. దేవేంద్ర, నా భార్య తారను చంద్రుడు అపహరించాడు. ఎన్నిసార్లు అడిగినా ఎంత బతిమాలినా ఆ దుష్టుడు ఇవ్వడంలేదు. ఏం చెయ్యను? అవమానమూ దున్హకమూ భరించలేక నిన్నిలా శరణు వేడుతున్నాను. దయచేసి కల్పించుకో. సహాయం చెయ్యి. గురువర్యా, మీరు ధర్మజ్ఞులు, సువ్రతులు. దుఃఖించకండి. నేను మీ దాసుణ్ణి. సహాయం చెయ్యడం నా విధి. మీ భార్యను మీకు అప్పజెప్పిస్తాను. ఇప్పుడే చంద్రుడి దగ్గరకు దూతను పంపుతాను. అప్పటికి ఇవ్వనంటే ససైన్యంగా వెళ్లి యుద్ధం ప్రకటిస్తాను. నామాట నమ్మండి. కాసింత ఊరడిల్లండి. బృహస్పతిని ఓదార్చి దేవేంద్రుడు ఆ క్షణంలోనే ఒక సమర్థుడు విచక్షణుడు అయిన దూతను పిలిచి చంద్రుడి దగ్గరికి పంపించాడు. అతడు వెళ్లి చంద్రుడితో దేవేంద్రుడి మాటగా ఇలా చెప్పాడు. చంద్రా, నన్ను ఇంద్రుడు పంపించాడు. ఆయన నీకు చెప్పమన్నది చెబుతున్నాను. విను. నువ్వు ధర్మం తెలిసినవాడివి. నీతి నియమాలు ఎరిగినవాడివి. నీ తండ్రి అత్రి ధర్మాత్ముడు. నువ్వు నింద్యమైన పనులు చెయ్యకూడదు. ఎవరి భార్యను వారు కాపాడుకోవడం లోకరీతి, కర్తవ్యం. రీతిని తప్పితే కలహం తప్పదు. నీ భార్యను కాపాడుకోవడంలో నువ్వు ఎలా శ్రద్ధ వహిస్తావో, యత్నపరుడివై ఉంటావో బృహస్పతి అలాగే. ఆత్మవత్ సర్వభూతాని అనే మాటను గుర్తుచేసుకో.
ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. దక్ష ప్రజాపతి కూతుళ్ళు 28 మంది నీకు భార్యలుగా ఉన్నారు. చాలలేదా? గురుపత్ని కావలసి వచ్చిందా? అంతగా కావలసి వస్తే అందచందాలకు శృంగార విలాసాలకు పెట్టింది పేరైన మేనకాది అప్సరసలు ఉన్నారు. స్వేచ్ఛగా అనుభవించు. గురుపత్నిని విడిచిపెట్టు. నీవంటి వివేకవంతులు అధికారులు అహంకరించి ఇలా జుగుప్సితమైన పనులు చేస్తే అజ్ఞులకు అది ఆదర్శమై అనుకరించరు. అప్పుడు సమాజం ఏమైపోవాలి? ధర్మం మంటగలిసిపోదు. అందుచేత చంద్రమా గురుపత్నిని వెంటనే విడిచిపెట్టు. నీకారణంగా దేవతలలో దేవతలకు కలహం జరక్కుండా చూడు. దూత చెప్పిన ఇంద్రసందేశాన్ని సోముడు శ్రద్ధగానే ఆలకించాడు. కాని పెడచెవిని పెట్టాడు. కొంచెం కోపావిష్టుడయ్యాడు. ప్రతిసందేశం పంపించాడు. దేవేంద్రా, నువ్వు సర్వధర్మజ్ఞుడివి. దేవతలకు స్వయంగా అధిపతివి. నీ పురోహితుడు కూడా అంతటివాడే. మీ ఇద్దరి మతి ఒక్కలాగానే ఉంది. ఎదుటివారికి నీతులు చెప్పడంలో అందరూ ఘనపాటులే. తమదాకా వస్తే మాత్రం అందరికందరే. చెప్పింది చేసేవాడు కలికానికైనా కనపడడు. శతక్రతు బార్హస్పత్యుడు రచించిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది. ఒకసారి దాన్ని పరిశీలించు. నేను చేసిన పనిలో తప్పు ఏముంది? నన్ను కామించిన స్త్రీని నేను అనుభవిస్తున్నాను. పైగా బలవంతులకి ఏదైనా స్వకీయమే. దుర్బలులకి ఏదీ స్వకీయం కాదు, కానేరదు. స్వీయ పరకీయ అంటూ గీతలు గీసుకోవడం బుద్ధిహీనులు పెట్టుకునే వట్టిభ్రమలు. తార పూర్తిగా నాపట్ల అనురక్త, అంతేకాదు గురుడిపట్ల అంతగాను విరక్త. ధర్మం అను న్యాయమా అను అనురక్తను ఎలా విడిచిపెట్టమంటావ్? రక్తి ఉన్నచోట కలయిక తప్పదు, విరక్తి ఉన్నచోట విడిపోక తప్పదు. రక్తురాలితోనే కదా కలయిక. విరక్తురాలితో కుదురుతుందా? ఈ వరారోహను విడిచిపెట్టను. బృహస్పతికి అప్పగించెను. సహస్రాక్ష, నువ్వు అధీశ్వరుడివి. నీ ఇష్టం. ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యి. దూత వెళ్ళు. ఇలాగని చెప్పు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.